ఫ్రెండ్స్, మనం శ్రీమద్ భాగవతం పంచమ స్కందంలో భాగంగా భరతులు వారు రాహుగణ మహారాజుకి చెప్పినటువంటి సంసారం అనే అడవికి సుఖ మహర్షి పరీక్షిత్ మహారాజుకు వివరణిస్తారు. దాని గురించి మనం తెలుసుకుందాం. అంతా విన్న పరీక్షిత్ మహారాజు శుక మహర్షితో ఇలా అన్నారు: మహానుభావ, తమరికి తెలియని విషయములు లేవు. ఒక వ్యాపారిని ఉదాహరణగా తీసుకొని సంసారమును ఒక అడవిగా చూసి జీవుడు సంసారంలో పడే బాధలు అన్నీ వివరించారు. ఇదంతా విన్న తర్వాత జ్ఞానులు, రాహుగణుని వంటి వివేకులు తమ బుద్ధి బలమును ఉపయోగించి తమరు చెప్పింది అర్థం చేసుకోగలిగారు. కానీ నాకు మాత్రం ఏమీ అర్థం కాలేదు. నాకే కాదు, సామాన్య మానవులకు ఏమీ అర్థం కాదు. ఎందుకంటే తమరు చెప్పిన వృత్తాంతంలోని భావము చాలా నిగూఢమైనది. కాబట్టి తమరు నా మీద దయ్యుంచి తమరు చెప్పిన వ్యాపారి వృత్తాంతంలో ఉన్న అంతరార్థమును వివరించవలసింది అని చెప్పి పరీక్షిత్ మహారాజు సుఖ మహర్షిని అడిగారు. దానికి సుఖ మహర్షి పరీక్షిత్ మహారాజుకు భరతులు వారు రాహుగణ మహారాజుకు చెప్పిన వృత్తాంతమునకు వివరణ ఇస్తున్నారు. ఓ పరీక్షిత్ మహారాజా, సాధారణంగా వ్యాపారులు ధనం సంపాదించడానికి వ్యాపారాలు చేస్తారు. ఆ వ్యాపారాల కోసం దుర్గమమైన అరణ్యముల్లో గుంపులు గుంపులుగా ప్రయాణం చేస్తుంటారు. అలాగే సుఖాల కోసం పాకులాడే జీవుడు కూడా పరమాత్మ యొక్క మాయకు లోబడి ప్రాపంచిక విషయములు, విషయవాంఛలు కల సంసారం అనే అడవిలో ప్రవేశిస్తాడు. సంసారం అనే అడవిలో తిరుగుతున్నంత కాలం జీవునికి పరమాత్మ తత్వము అర్థం కాదు, భక్తి మార్గమును పొందలేడు. ఎందుకంటే వారిని దేహాభిమానము, విషయవాంఛలు ప్రలోభ పెడుతుంటాయి. వాటిలో మునిగిపోయి పరమాత్మను స్మరించడం మర్చిపోతాడు. సత్వ రజస్తమో గుణములతో కూడిన కర్మలు చేస్తూ వాటి వలన వచ్చే సుఖములు, దుఃఖములు, సుఖదుఖము కలిసిన ఫలితములను అనుభవిస్తూ ఉంటాడు. వాటి ఫలితంగా మానవ దేహము, పశువుల దేహము, పక్షుల దేహము మొదలగు దేహములను పొందుతూ ఉంటాడు. ఇది అనాదిగా వస్తూ ఉంది. పంచేంద్రియములు, మనస్సు, ఈ 6 సంసారం అనే అడవిలోకి ప్రవేశించడానికి ద్వారములు. ఆ ద్వారముల ద్వారా సంసారం అనే అడవిలో ప్రవేశించిన జీవుడు సుఖదుఖములను అనుభవిస్తూ ఉంటాడు. పోనీ ఆ జీవుడు చేసే కర్మలు ఫలిస్తాయా అంటే అది లేదు. ఎల్లప్పుడూ వ్యతిరేక ఫలితములు వస్తుంటాయి. జీవుడు చేసే ప్రతి పనికి ఏదో ఒక విఘ్నం కలుగుతూనే ఉంటుంది. ఈ సంసారం అనే అడవిలో నుండి బయటపడడానికి పరమాత్మతో సమానమైన గురువు యొక్క పాదార విందములను సేవించడమే తరుణోపాయం. పరమాత్మ యందు భక్తితోనే ఈ సంసారం అనే అడవిలో నుండి బయటకు రాగలరు. కానీ ఎవరు బయటికి రావడానికి ఇష్టపడరు. ఓ పరీక్షిత్ మహారాజా, ఆ అడవిలో పోతున్న వ్యాపారులు తమతో కూడా తాము ధర్మంగా, న్యాయంగా వ్యాపారం చేసి సంపాదించిన డబ్బును తీసుకుపోతూ ఉంటే దొంగలు అడ్డగించి ఆ ధనమును దోచుకొని పోతారు. అలాగే ఈ సంసారం అనే అడవిలో చిక్కుకున్న జీవుడు అంతకుముందు పరమాత్మను సేవించి ఆర్జించిన పుణ్యము అనే ధనమును పంచేంద్రియాలు, మనస్సు అనే 6 దొంగలు తాము చేసే కర్మలు అంటే చూడడం, స్పర్శ, శ్రవణం, ఆస్వాదనం, ఆజ్ఞానము ద్వారా దోచుకొని పోతారు. ఓ రాజా,
అడవిలో తిరుగుతున్న వ్యాపారిని తోడేళ్ళు భయపెడతాయని చెప్పాను కదా. సంసారం అనే అడవిలో భార్య, పుత్రులు, కూతుళ్ళు, అల్లుళ్ళు, బంధువులు మొదలగు వారు తోడేళ్ళు వంటివారు. జీవుడు కష్టపడి ఆర్జించిన ధనమును అపహరించడానికి తోడేళ్ళ మాదిరి కాచుకొని ఉంటారు. ఒక్కొక్కసారి ఆ జీవుని కళ్ళ ముందే ఆ ధనమును బలవంతంగా లాక్కొని పోతారు. మహారాజా, ఈ కోరికలు ఎలాంటివి అంటే కలుపు మొక్కలు లాంటివి. కర్షకుడు ప్రతిసారి భూమిని దున్ని చదును చేసి విత్తనములు నాటుతాడు. కానీ ఆ విత్తనములు మొలకెత్తక ముందే పిచ్చి మొక్కలు, కలుపు మొక్కలు ఏపుగా పెరుగుతాయి. వాటిని పీకే కొద్దీ అంతే వేగంతో పెరుగుతాయి. కోరికలు కూడా అంతే. ఒక కోరిక తీరితే మరొక కోరిక పుడుతుంది. దానికి అంతం లేదు. పెట్టెలో నుండి తీసినట్టు ఒకదాని వెంబడి ఒకటి బయటకు వస్తూనే ఉంటాయి. జీవుడు పూర్వజన్మల్లో చేసిన కర్మల వాసనలను బట్టి ఈ కోరికలు పుడుతూ ఉంటాయి. ఆ వాసనలు అంతరిస్తే కానీ ఈ కోరికలు అంతరించవు. మహారాజా, అడవిలో తిరుగుతున్న వ్యాపారిని అడవిలో ఉన్న ఈగలు, దోమలు, మిడతలు, పక్షులు, ఎలుకలు ఎలాగైతే కొరుక్కు తింటాయో అలాగే ఈ సంసారం అనే అడవిలో తిరుగుతున్న జీవుణ్ణి బంధువులు అనే ఎలుకలు, రాబందులు పీక్కు తింటూ ఉంటారు. అయినప్పటికీ జీవుడు ఈ సంసారంలోనే తిరుగుతూ ఉంటాడు కానీ బయటకు రావడానికి ప్రయత్నించడు. ఒకవేళ ప్రయత్నించిన మరొక సంసారం బంధం వైపుకు వెళతాడు. మానవుడు ఈ సంసారాన్ని అదేదో గంధర్వ నగరంలా ఉంది అని అనుకుంటాడు. ఆ గంధర్వ నగరంలో మంచి పానీయాలు దొరుకుతాయని, మంచి భోజనం దొరుకుతుందని, అందమైన స్త్రీల సుఖం దొరుకుతుందని ఆశపడతాడు. కానీ అది కూడా తన భ్రమ అని, అవన్నీ ఎండమావులు వంటివని, అక్కడ ఏమీ లేదని తెలుసుకోలేడు. ఆ సుఖాల కోసం వాటి వెంట పరిగెడుతూనే ఉంటాడు. తాను ఉన్న సంసారమే సత్యము, నిత్యము, శాశ్వతము అనుకుంటూ ఉంటాడు. మానవుల్లో హింసకు, ఇతర స్త్రీలతో అక్రమ సంబంధాలకు, జూదమునకు, మద్యపానమునకు మొదలగు వ్యసనములకు మూలము ధనము, బంగారం. ఎక్కువగా ధనము, బంగారము సంపాదించుకోవాలనుకునేవారు రజోగుణ ప్రధానులు. అందుకని వారు ఎప్పుడూ అక్రమ మార్గాల్లో ధనము, బంగారము సంపాదించిన ధనం ద్వారా పైన చెప్పబడిన వ్యసనములు తీర్చుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. చలితో బాధపడే వ్యక్తి అగ్ని ఎక్కడ ఉంటే అక్కడకు పరిగెడతాడు. దూరంగా కొరువు దెయ్యం మండుతున్నా సరే ఆ అగ్నిలో చలి కాచుకోవచ్చని అక్కడికి పరిగెడతాడు. అలాగే ధనము, బంగారము కొరివి దెయ్యాలు లాంటివి. కానీ మానవుడు వాటి వెంట పరిగెడుతూ ఉంటాడు. ఇంకా ఈ సంసారంలో ఉన్న జీవుడికి ఉండడానికి ఇల్లు, తాగడానికి పానీయములు, ధనము, విషయ సుఖములు మొదలగుని అత్యవసరములు. వాటిని సక్రమంగానో అక్రమంగానో పొందడానికి జీవుడు శతవిధాల ప్రయత్నాలు చేస్తూ ఈ సంసారం అనే అడవిలో అటు ఇటు పరిగెడుతూ ఉంటాడు. కామంతో కూడిన స్త్రీ సాంగత్యం సుడిగాలి వంటిది. కామం తలకెక్కిన జీవునికి స్త్రీతో సాంగత్యం ఏర్పడినప్పుడు అతనికి కన్ను మిన్ను కనపడదు. పైన సూర్యుడు, చంద్రుడు చూస్తున్నారని ధ్యాస కూడా ఉండదు. మహారాజా, ఈ జీవునికి అప్పుడప్పుడు సత్పురుషుల సాంగత్యం వలన కొంత జ్ఞానోదయం అవుతుంది. ఈ ప్రాపంచిక విషయములన్నీ ఎందుకు పనికిరావు, కేవలం దుఃఖమును కలగజేస్తాయని అనుకుంటాడు. ఇంతలోనే అతనిలో నేను, నాది అనే అహంకారము
దేహాభిమానం ప్రవేశిస్తుంది. అంతే, ఆ కాస్త జ్ఞానం కూడా ఆవిరైపోతుంది. మరలా యథావిధిగా సంసారంలో పడతాడు. విషయ వాంఛల వెంట పరిగెడుతుంటాడు. ఓ రాజా, అడవిలో కీచురాల రొదలు, గుడ్లగూబలు, కర్ణ కఠోరమైన అరుపులు వినపడుతుంటాయని అన్నారు కదా. అవే బయట ప్రపంచంలో ఉన్న వాళ్ళు మాట్లాడే పరుషమైన మాటలు. వాటికి ప్రతిగా జీవుడు కూడా అలాగే పరుషంగా మాట్లాడుతుంటాడు. ఇతరులతో తగాదాలు, విరోధం పెట్టుకుంటాడు. అరుస్తాడు, కొడతాడు. ఎదుటివారి మనసులకు బాధ కలిగిస్తాడు. అడవిలో తిరుగుతున్న వ్యాపారి ఆహారం కొరకు విషంతో నిండిన వృక్షములు, తీగలు, మొక్కలు, వాటికి కాచిన కాయలు, ఫలముల కొరకు ఆశ్రయిస్తాడు అని చెప్పారు కదా. అదేమిటంటే, ఈ జీవుడు కూడా లౌకిక సుఖాలు, ధనము, నివాసములు, భోగ వస్తువులు అన్నీ విషతుల్యములైనప్పటికీ వాటిని సంపాదించడానికి ఆరాటపడుతుంటాడు. వాటి వెంట పరిగెడుతుంటాడు. అవి దొరక్కపోతే నిరాశపడిపోతాడు. వెంటనే ఒక ధనికుని వద్దకు పరిగెడతాడు. అభిమానం చంపుకొని యాచిస్తాడు, ప్రాధేయపడతాడు. లేదు పొమ్మన్నా వదలడు. మహారాజా, ఈ సంసారం అనే అడవిలో చిక్కుపడి ఉన్న జీవునికి ఎక్కువగా దుష్టులతోనే సాంగత్యం లభిస్తుంది. వాడికి ఉన్న బుద్ధి జ్ఞానం నశించిపోతుంది. కష్టాలు చుట్టుముడతాయి. పరమాత్మను మర్చిపోతాడు. దేవుడు లేడనే వాదనకు దిగుతాడు. ఉంటే నాకు ఇన్ని కష్టాలు వస్తాయా అని ఎదురు ప్రశ్న వేస్తాడు. వేదములను, శాస్త్రములను నమ్మడు. నాస్తికుడిగా మారిపోతాడు. మనశ్శాంతి కరువై నిరంతరం దుఃఖసాగరంలో మునిగిపోతాడు. మహారాజా, ఈ సంసారంలో ఉన్న జీవుడు తన దగ్గర లేని ధనం కోసం, వస్తువుల కోసం, ఇతరులను బాధ పెట్టడానికి కానీ, వారి వద్ద ఉన్న ధనాన్ని, వస్తువుల్ని లాక్కోవడానికి కానీ వెనకాడడు. కానీ అవి దక్కవు. ఇంట్లో ఉన్న తండ్రి వద్ద కానీ, కుమారుని వద్ద కానీ ఏ వస్తువు ఉన్నా వారిని బాధ పెట్టి అయినా సరే దానిని లాక్కుంటాడు. మహారాజా, అడవిలో దావానలము ఎలా ప్రజ్వరిల్లుతుందో గృహం కూడా ఒక దావానల లాంటిది. గృహంలో అగ్ని వంటి దుఃఖమే తప్ప సుఖం ఉండదు. అప్పుడప్పుడు కాస్తంత సుఖం లభించిన ఆఖరకు దుఃఖమే మిగులుతుంది. జీవునికి అనుకూలమైన వస్తువులు సంసారంలో దొరకవు. ఉన్నవాటితో తృప్తి కలగదు. కాబట్టి ఎప్పుడూ ఏడుస్తూ ఆ మంటల్లో పడి మాడిపోతుంటాడు. పైగా నేను ఒట్టి దరిద్రుణ్ణి, దేవుడు నాకు అన్యాయం చేశాడు, జీవితంలో నాకు సుఖం లేదు అంటూ ఏడుస్తూ ఉంటాడు. మహారాజా, జీవుడు తిరిగే సంసారం అనే అడవిలో రాక్షసులు కూడా ఉంటారు. ఆ రాక్షసులు జీవుణ్ణి పీక్కు తింటారు అని చెప్పారు కదా. ఆ రాక్షసులు ఎవరో కాదు, నీలాంటి ప్రభువులు. జీవుడు కష్టపడి సంపాదించిన ధనమును అంతా పన్నుల రూపంలో అపహరిస్తారు. చేతిలో ధనం లేక, తినడానికి తిండి లేక, తన వారిని పోషించలేక ఆ జీవుడు నానా యాతన పడతాడు. అప్పుడు ఆ జీవుడు బతికి ఉన్న ఏ సుఖము లేకుండా చచ్చిన వాడి మాదిరి బతుకు ఈడుస్తూ ఉంటాడు. ఇటువంటి దుఃఖములలో కూడా అప్పుడప్పుడు కల వచ్చినట్టు సుఖాలు వచ్చి పలకరించిపోతుంటాయి. కానీ మరలా కష్టాలు చుట్టుముడతాయి. మహారాజా, జీవుడికి చేతిలో ధనం లేకపోయినా ఆడంబరాలకు, ఆర్భాటాలకు తక్కువ లేదు. గొప్ప కోసం
యజ్ఞములు యాగములు చేస్తాడు. ఎంతో వ్యయం చేసి పెళ్ళిళ్ళు ఉపనయనాలు చేస్తాడు. వాటితో ఎంతో ధనం వ్యయం అవుతుంది. అప్పులు కొండలాగా పెరిగిపోతాయి. ఆ ధనం సంపాదించడానికి మరలా లౌకికమైన కర్మలలో లీనమవుతాడు. పతితుడవుతాడు. కొండ ఎక్కేవాడు దారిలో రాళ్ళు ముళ్ళు గుచ్చుకుంటే ఎంత బాధపడతాడో అలాంటి బాధలే పడతాడు. ఒక్కోసారి తినడానికి తిండి కూడా కరువు అవుతుంది. ఏమీ చేయలేని స్థితి. కోపం వస్తుంది. ఆ కోపం భార్య పిల్లల మీద చూపిస్తాడు. అంతకన్నా ఏం చేయలేడు కాబట్టి. అటువంటి పరిస్థితుల్లో ఏమీ చేయలేక కాళ్ళు ముడుచుకొని నిద్రపోతాడు. చచ్చిన శవంలాగా పడి ఉంటాడు. వీడి పరిస్థితి ఇలా ఉంటే మరికొందరికి ఆ నిద్ర కూడా పట్టదు. అప్పులు వాళ్ళు పీక్కు తింటూ ఉంటారు. దుర్మార్గులతో స్నేహం చేయడం కారణంగా కంటి నిండా నిద్ర కూడా కరువు అవుతుంది. ఒక్కోసారి నిద్రపోవడానికి కూడా సమయం చిక్కదు. వారికి ఇంకా చాలు అనే తృప్తి ఉండదు. ఇంకా సంపాదించాలి, ఇంకా లాభాలు రావాలి అంటూ మోహంలో కూరుకుపోతారు. మహారాజా ఇంకా ఎదుటి వాళ్ళ ధనంను అపహరించడానికి, ఎదుటి వాళ్ళ భార్యను లొంగ తీసుకోవడానికి నిరంతరం ప్రయత్నించేవారు కూడా లేకపోలేదు. చుట్టుపక్కల వాళ్ళు పట్టుకొని కొట్టిన, రాజభటులు పట్టుకొని కొట్టిన, కారాగారంలో బంధించిన వీరు తమ బుద్ధి మానుకోరు. ఎదుటివాడి ధనం మీద, ఎదుటివాడి భార్య మీద ఎప్పుడూ ఆశపడుతూ ఉంటాడు. జీవుడు ఈ విధంగా ఎదుటివారి మోసం చేసి వారి ధనాన్ని అపహరించిన అది వాడి దగ్గర నిలవదు. వీడికంటే గనుడు మరొకడు ఉంటాడు. వాడు వీడిని మోసం చేసి వీడు సంపాదించిన ధనాన్ని దోచుకుపోతాడు. వీడికన్నా పైవాడు వీడిని పట్టుకొని ఆ ధనాన్ని లాక్కుంటాడు. ఈ ప్రకారంగా అక్రమంగా ఆర్జించిన ధనం చేతులు మారుతూ ఉంటుంది. ఇది ఇలా ఉంటే ఓ రాజా, అక్రమంగా సంపాదించిన ధనమును పంచుకోవడంలో తేడాలు వచ్చి ఒకరిని ఒకరు మోసం చేయడానికి ప్రయత్నించడం, ఒకరి మీద ఒకరికి అనుమానం రావడం, విరోధము, ద్వేషం ప్రబలడం జరుగుతుంది. ఒకరినొకరు కొట్టుకోవడం, చంపుకోవడం జరుగుతుంది. కాబట్టి మహారాజా, జీవుడు దేహంలో ఉండి ఈ మాదిరి ప్రవర్తించడానికి, సంసార కూపంలో పడడానికి ఆ జీవుడు పూర్వజన్మలో చేసిన కర్మల ఫలితమే కానీ వేరు కాదు. మహారాజా, ఇవన్నీ ఒక దారి అయితే జీవుడు దురలవాట్ల వలన వచ్చే రోగాలు, బయట వాతావరణం వల్ల వచ్చే రోగాలు, ప్రమాదవశాత్తు కలిగేవి. మహారాజా, సంసారంలో వచ్చే ఈ కష్టాలు చాలా సహజం. ఇవన్నీ బయట నుండి వచ్చే కష్టాలు. ఇంకా జీవుని లోపల నుండి పుట్టే కష్టాలు కూడా ఉన్నాయి. అవి సుఖము, దుఃఖము, ఒకరిని అమితంగా ప్రేమించడం, మరొకరిని విపరీతంగా ద్వేషించడం, ప్రతిదానికి భయపడడం, దేహం మీద అభిమానం పెంచుకోవడం, ప్రతిదానికి ఆవేశపడి పిచ్చి పట్టినట్టు ప్రవర్తించడం, ప్రతిదానికి ఏడవడం, తనకు నచ్చిన దాని మీద విపరీతమైన వ్యామోహం పెంచుకోవడం, అది లేకపోతే బతకలేను అనే వ్యామోహానికి లోను కావడం, అంతా నాకే కావాలి అనే లోభం, నాకు లేనిది ఎదుటివారికి ఉందనే మాత్సర్యం, ఎదుటివారి సంతోషాన్ని చూసి ఈర్ష్యపడడం, చెడ్డ పనులు చేసి ఎదుటివారి చేతిలో అవమానాలు పాలు కావడం, ఆకలిని తట్టుకోలేకపోవడం, ముసలితనంలో వచ్చే వ్యాధులతో బాధలు పడడం, తుదకు మృత్యువాత పడడం. ఇవన్నీ సంసారంలో వచ్చే కష్టాలు. వీటిని ఎవరూ తప్పించుకోలేరు. మహారాజా, జీవుడు సంసారంలో పడడానికి మూలం వివాహం.
ఒక అమ్మాయిని చూస్తాడు. ఈ అమ్మాయి కౌగిట్లో స్వర్గ సుఖాలు అనుభవిస్తాను అనే మాయలో పడతాడు. పెళ్లి చేసుకుంటాడు. ఒకరికి ఇద్దరు అయ్యారు కదా, వాళ్ళు ఉండడానికి ఒక ఇల్లు కావాలి. దానికోసం నానా పాటలు పాడతాడు. ఇంతలో పిల్లలు పుడతారు. వారి ఆటపాటలతో ముద్దు ముచ్చట్లతో ఆనందం కలిగిన వారిని పోషించడానికి నానా పాటలు పాడతాడు. ఆ ప్రకారంగా జీవుడు సంసారం అనే అంధకారంలో పడి కొట్టుకుంటూ ఉంటాడు. మహారాజా, ఇప్పుడు నీకు కాలచక్రం గురించి చెప్తాను. దీనినే విష్ణు చక్రం అని కూడా అంటారు. ఆ కాలచక్రం యొక్క స్వరూపం అతి స్వల్పమైన కాల పరిమాణం నుంచి బ్రహ్మ యొక్క ఆయుర్దాయం వరకు వ్యాపించి ఉంది. ఈ కాలచక్రం నిరంతరం తిరుగుతూనే ఉంటుంది. ఈ కాలచక్రం ప్రభావం చేత అతి స్వల్పమైన గడ్డి పరక దగ్గర నుండి భారీ శరీరంతో ఉన్న గజము వరకు ఉన్న సకల ప్రాణుల యొక్క ఆయుష్ను బాల్య యవ్వన వార్ధక్యముల రూపంలో నిత్యము హరిస్తూ ఉంటుంది. ఈ కాలచక్రం ఆపడం ఎవ్వరి తరమూ కాదు. ఈ కాలము పరమాత్మ ఆధీనంలో ఉంటుంది. ఈ కాలచక్రానికి భయపడిన జీవుడు పరమాత్మను విడిచిపెట్టి అజ్ఞానంతో వివిధ రకాల దేవతలను ఆశ్రయిస్తూ ఉంటాడు. తాను ఆశ్రయించిన దేవతలకు అనుగుణంగా శాస్త్ర ప్రమాణాలు చెబుతూ ఉంటాడు. ఈ దేవతలు ఎవ్వరూ జీవుని కాలచక్ర ప్రభావం నుండి రక్షించలేరు. ఇటువంటి పాషాండ దేవతలను పూజించేవారు ఎక్కువగా ఇతరులను మోసగిస్తూ ఉంటారు. వారి మోసానికి బలి అయిన జీవుడు తుదకు బ్రాహ్మణులను ఆశ్రయిస్తాడు. కానీ బ్రాహ్మణులు పరమేశ్వరుకు చేసే ఆరాధనలు వారికి నచ్చవు. అప్పుడు అతడు మరల శూద్రుల ఆచారాలను ఆశ్రయిస్తాడు. అక్కడ పరమాత్మ ప్రసక్తి ఉండడు. తినడం, స్త్రీలతో సంభోగించడం, నిద్రించడం, సుఖించడం ఇదే జీవనంగా గడుపుతాడు. దాదాపు వానరుల మాదిరి స్వేచ్ఛగా జీవించడానికి అలవాటు పడతాడు. ఇటువంటి స్వేచ్ఛా జీవనానికి అలవాటు పడ్డ జీవుడు తనకు మరణం ఆసన్నమవుతుందని గ్రహించలేడు. అడవిలో ఉన్న వానరములు బోయివాడు పన్నిన వల ఉందని తెలుసుకోలేక ఆ వలలో చిక్కుకొని గిలగిలా కొట్టుకుంటాయి. అదే మాదిరి జీవుడు ప్రాపంచిక సుఖములలో విషయ సుఖములలో మునిగిపోయి భార్య, సంతానము, బంధువుల మీద ప్రేమతో తాను సంపాదించిన ధనమును దాచుకొనవలననే కోరికలతో వయసు అయిపోయినను స్త్రీ సంభోగ వాంఛ చావకుండా అనుభవిస్తూ సంసార బంధముల నుండి బయటపడలేడు. ఈ ప్రకారంగా సంసారంలో విషయవాంఛాలోలుడై జీవుడు పరమాత్మను ఆరాధించడం మరిచిపోతాడు. వృద్ధాప్యంతో రోగాలతో సతమతమవుతూ ఉంటాడు. ఆ సమయంలో మృత్యువు ఏనుగులాగా మీద పడడానికి సిద్ధంగా ఉంటుంది. మృత్యువు నుండి తప్పించుకోవడానికి కొండ గుహల వెంట పరిగెడతాడు. జీవునికి దైవికముగా ఋతుక్రమంలో వచ్చే చలి, వేడి, వాన వీటి వలన కలిగే కష్ట నష్టములు, ప్రమాదవశాత్తు వచ్చే ఆపదలు, శారీరక మానసిక బాధలు, తుఫానులు, భూకంపములు, అగ్ని ప్రమాదముల వల్ల కలిగే బాధలు వీటిని తట్టుకోవడానికి శక్తి లేక నానా యాతన పడుతూ ఉంటాడు. ఒక్కోసారి కొంతమందితో కలిసి వ్యాపారాలు చేస్తుంటారు. లాభాలు వస్తాయి. లాభాలు పంచుకోవడంలో తగాదాలు వస్తాయి, విభేదాలు వస్తాయి. ఒకరిని ఒకరు మోసం చేసుకుంటూ ఉంటారు. దానివలన శత్రుత్వం పెరుగుతుంది. ఒక్కొక్కప్పుడు ఉన్న ధనం అంతా పోతుంది. చేతిలో చిల్లి గవ్వ ఉండదు. ఇల్లు వాకిలి అంతా పోతాయి. తినడానికి తిండి,
తలదాచుకోవడానికి నీడ కరువవుతాయి. తనకు ఇష్టమైన వస్తువుల్ని పొందలేడు. బాగా బతికినవాడు బికారి అవుతాడు. అప్పుడు ఎలాగైనా ధనం సంపాదించాలని అడ్డదారులు తొక్కుతాడు. ఇతరులను మోసం చేసి ధనం సంపాదించాలి అని అనుకుంటాడు. ఆ మోసం బయటపడి అవమానాలు పాలవుతాడు. ఇంకా కొంతమంది సంబంధాలు కలుపుకోవడం ద్వారా ఆస్తులు ధనం సంపాదించాలని అనుకుంటారు. కుమారుడికి కుమార్తెకు ఇష్టం లేకపోయినా వాళ్ళకు వివాహాలు చేస్తారు. తర్వాత వాళ్ళు ఎదురు తిరిగితే వాళ్ళతో శత్రుత్వం పెంచుకుంటారు. మహారాజా, ఈ సంసారంలో ఎన్నో రకాల బాధలు అడ్డంకులు ఉన్నాయి. వీటిని దాటలేక మానవుడు దుఃఖాల పాలవుతున్నాడు. ఇవే కాకుండా మానవుడికి మరొక విధంగా కూడా సుఖాలు దుఃఖాలు కలుగుతుంటాయి. ఇంట్లో ఉన్న తల్లిదండ్రులు తాతలు పోయినప్పుడు దుఃఖం, కొడుకులకు కూతుళ్ళకు మనుమళ్ళు మనువురాళ్ళు పుట్టినప్పుడు సంతోషం కలుగుతుంటాయి. వీళ్ళకి ఏమన్నా వ్యాధులు వస్తే భయపడిపోతాడు. అందరి మీద చిరాకు పడతాడు. వాళ్ళ పక్కన కూర్చొని వాళ్ళ ఆలన పాలన చూస్తుంటాడు. ఈ సంసారంలో జీవునికి సంతోషం ఎక్కువైతే పాటలు పాడతాడు, నాట్యం చేస్తాడు. దుఃఖం ఎక్కువైతే కుంగిపోతాడు, నిర్జీవంగా తయారవుతాడు. ఈ ప్రకారంగా జీవుడు సంసారంలో బంధింపబడతాడు. సంసారంలో బంధింపబడ్డ జీవుడు పరమాత్మ గురించి ఆలోచించడు. ఆలోచించే సమయం కూడా ఉండదు. తాను భార్య, పిల్లలు, సంపాదన, సుఖాలు అనుభవించడం, వీటికే సమయం చాలదు. కానీ ఈ సంసార సాగరాన్ని దాటడానికి ఆ పరమాత్మను స్మరించడం, ధ్యానించడం ఉత్తమమైన మార్గం. కానీ ఎవరికి ఈ మార్గంలో ప్రయాణం చేయడానికి ఇష్టం ఉండదు. అటువంటి వారికి ఎన్నటికీ ముక్తి లభించదు. భగవంతుని అనుగ్రహం పొందాలంటే సర్వభూతాలయందు సమత్వం అలవర్చుకోవాలి. ఇంద్రియములను జయించాలి. మనస్సును అదుపులో పెట్టుకోవాలి. ఓ పరీక్షిత్ మహారాజా, చిన్న ఈగ గరుత్మంతునితో పోటీ పడడానికి ఏ విధంగానూ సరిపోదో అలాగే ఈ భూమి మీద ఉన్న ఏ రాజు కూడా రాజర్షులైన భరతుడు, వృషభుడు వీరితో ఏ విషయంలోనూ పోటీ పడలేరు. భరతుడు తాను యవ్వనంలో ఉండగానే పరమాత్మయందు తన మనస్సు లగ్నం చేశాడు. ప్రాపంచిక విషయంలో ఆసక్తిని పూర్తిగా విడిచిపెట్టాడు. భార్యను, పుత్రులను, రాజ్యమును గడ్డిపోచతో సమానంగా విడిచిపెట్టాడు. రాజభోగములను, అనంతమైన సంపదలను, విషయవాంఛలను పూర్తిగా త్యజించాడు. భరతుడి దృష్టిలో భగవంతుని మీద ఉన్న అచంచలమైన భక్తి ముందు మోక్షం కూడా ఎందుకు పనికిరాదు. కర్మవశాత్తు లేడిగా పుట్టిన ఆ లేడి శరీరంను విడిచిపెట్టినప్పుడు భరతుడు తన మనస్సును పరమాత్మ యందు లగ్నం చేశాడు. పరమాత్మను స్తుతించాడు. తను తాను పరమాత్మకు అర్పించుకున్నాడు. ఇటువంటి రాజర్షి అయిన భరతుని పరిశుద్ధమైన గుణములను, ఆయన చేసిన కర్మలను లోకం అంతా గౌరవిస్తుంది. మంగళకరము, ఆయుష్ను వృద్ధి చెందించేది, ధన్యమైనది, యశస్సు కలిగించేది, స్వర్గమును మోక్షమును ఇచ్చేది అయినా ఈ భరతుని చరిత్రను విన్న, గానం చేసిన వారికి అన్ని కోరికలు నెరవేరుతాయి అని సుఖమహర్షి పరీక్షిత్ మహారాజుకు రాజర్షి భరతుని గురించి చెప్పారు. ఇది మనకి శ్రీమద్ భాగవతం పంచమ స్కందంలో భాగంగా సుఖమహర్షి పరీక్షిత్ మహారాజుకు భరతులు వారు చెప్పినటువంటి సంసారం అనే అడవి వృత్తాంతం యొక్క వివరణ. ఓకే ఫ్రెండ్స్,
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.